అదేముంది మీరు ఎత్తుకున్నారు బండి దా ఉంది బండి దా ఉంది అయ్యా మేము అనుకోలేదు మేము పుట్టిన బిడ్డనిక దావా నీకు తెలియదా నువ్వు పుట్టిన బిడ్డకి యాదవ్ అనేసి ఏ పుట్టిన బిడ్డనిక దావిదే దా వచ్చేసిన 40 ఏళ్ళు ఉంది అని మీరు చెప్తున్నారు కదా 40 ఏళ్ళు నువ్వు పుట్టిన బిడ్డకి దా ఉందే లేదా నేను చెప్తాను ఏం తెలిసిన నాకు దీంట్లో భాగం ఇచ్చి నాకే నేను దీంట్లో ఎంటర్ అయ్యేది నా పేపర్ లో ఉండేది 36 గుంట్లు 1 ఎకరా 3 గుంట్లు చెప్పారు ఇది రోడ్లకు రావద్దండి రోడ్ చేసేవాళ్ళు మీరు మాకు ఏమే చెప్పు మీ చెప్పాలని గవర్నమెంట్ రోడ్ చేసేదానికి మీరు గవర్నమెంట్ రోడ్ మీరు చేసుకోండి నేను ఇదే చెప్పలేదు అడ్డమెంట్ చేస్తే ఇప్పుడు నా జమీన్లో ఎలా రోడ్తారా నీ జమీన్లో ఎవరా రోడ్ 42 ఏళ్ళు రోడ్ రా ఇదే దీనికి పోయేదానికి ఆయనప్ప 42 అడిలో ఉంటే చేసుకోండి ఎత్తుకోండి 42 అడిలు సరే నువ్వు చేసినావు కదా నువ్వన్నా చూపి మాకు ఎట్లయితే నా జమీన్ సర్వే చేసుకోండి అదేనప్పా సర్వే చేసి చూపి మాకు 4 గంట వస్తున్నారట ఇప్పుడు సర్వే స్కెచ్ ఇంకా స్కెచ్ రాలేదు నేను సర్వే చేసిన ఇంకా స్కెచ్ నా చేతికి రాలేదు లేదో దిశంకాప్లా చూస్తావా దిశంకాప్లను చూసుకో ఏం కన్నా చూసుకో ఇప్పుడు కాదు హిందీ నువ్వు పుట్టిన పెట్టించి ఈ రోడ్ ఉందా లేదా ఈ రోడ్ ఉందా లేదా ఓ ఇప్పుడు ఇంత పెద్ద రోడ్ ఉండేది నీకు పుట్టిన పెట్టించి తెలిసినా తెలియదా ఇప్పుడు ఊరికే పురాణం అదే పురాణం కాదు నీకు తెలియదా 36 గుంటలు నీకు తెలిసినా తెలియదా 36 గుంటలు నా సర్వే నీకు తెలిసినా తెలియదా అంతే అడిగింది 36 నువ్వు పుట్టిన పెట్టించి నువ్వు పుట్టిన పెట్టించి రోడ్ ఉందా లేదా ఇంతేలా ఉండిందే ఇంకా చిన్నగా ఉందా నువ్వు బొండి తోలేదా ఈ రోడ్ లో రాలేదా నువ్వు చిన్నగా ఉండి ఇంతే ఇంట్లో ఉండే సత్యం చేయి నువ్వు ఆ గంగంతో సత్యం చేయడం ఇంతే ఇంట్లో ఉండే రోడ్ అనేసి మేము మాకు వద్దే వద్దు రోడే వద్దు ఇప్పుడు రోడే వద్దన్నా మనకి మనకు రోడే వద్దు ఇంతే ఇంట్లో ఉండే రోడ్డు అని చెప్పాడు మీరు చేసుకోండి ఏంపా చెప్తావు పో రోడ్ అయ్యేదానికి అడ్డం పోవచ్చాపా ఏంపా పో ఎప్పుడూ ఇదేనప్పా రోడ్లకేనప్పా అడ్డం వచ్చేదే ఓ గంగాంకి దీపాలు ఎత్తుకొని పోవాలి మేము కాళ్ళలో కడుపులు పెట్టుకొని ఎమ్మెల్యే మేడం కాళ్ళు పట్టుకొని కడుపులు పట్టుకొని చేసుకో వస్తా ఉన్నామా దానికి అడ్డం రావాలనా మీరు దావు చేసుకుంటారు ఉంటే మాకు అంతడం కూడా బాధ్యత జమీన్ అంతా లోడ్లేదప్ప ఎంత ఉందో అంతే మటుకు లోడ్తా ఉండేది చూడే జమీన్ లోడ్ లేదు ఇంతే 27 ఎంత ఎన్నడీలు వస్తుంది మేస్త్రి ఇదే 42 ఉన్నాడు ఆ పేపర్ అట్లా ఏం న్యాయమప్ప ఎప్పుడూ ఇదేనప్పా రోడ్లు కట్టాలి రావుతాడప్ప దేవుడు పుణ్య చేసేదా నోట్ల గెంజి అంత ఇంత మనం గెంజిస్తా ఉన్నాడు రోడ్డుకి అడ్డం రాకూడదు 4 పోయే రోడ్ ఇది జమీన్ మీదే ఉండొచ్చు మేము కూడా మిమ్మల్ని అడుక్కుంటాము మీదే రోడ్ ఉండొచ్చు జమీన్ మీదే ఉండొచ్చు అదే మేము కూడా మేము పేట వాళ్ళు మళ్ళీ కాదు రోడ్ల పారాటి ఇప్పుడు మీరు అడుగుతా ఉన్నారు సాగు పోయాక దావు ఇడాలి కదా దావు చేసేటప్పుడు అప్ప మీ జమీన్ దగ్గర దావు చేస్తావు నువ్వు మాట మాకు ಇಂಟಿಮೇಷನ್ ಅಂದ್ರೆ ಕೊಳಕಲ್ಲ ಯಾವಾಗಲೂ ಇರೋ ರೋಡ್ ಅದು ಇಲ್ದಿದ್ರೆ ರೋಡ್ ಇದ್ರೆ ನಾವು ಕೇಳಬೇಕಾಗಿತ್ತು ಅವ್ರನ್ನ అన్నా నేను చెప్పేది కొంచెం విన్నా ఇది ఎప్పుడు ఉండే రోడా కాదు నాకు అంతే నాకు అవసరం ఇది ఎప్పుడు ఉండే రోడ్ 47 అడుగుల రోడ్ లేదు ఖాళీ దావు ఉండేది సరే ఖాళీ దావు అంటే ఎన్నడీలో 4 అడుగులు 6 అడుగులు దావు చేసి నువ్వు ఈ పోసి చెప్తా ఉన్నావా ఇన్నేళ్ళ నుంచి 4 అడుగులే పరాడుతా ఉంటావు నువ్వా మేము అడ్బస్ కేసే గంట నాకే తెలియదు నా జమీన్ ఎత్తకుంది కాదప్పా నువ్వు 4 అడుగుల్లో పరాడుతా ఉంటివా పారాడుతా ఉంటారు సత్యం చేయండి నువ్వు గంగం కుడతా వచ్చి కొద్ది నీకు సత్యం చేయడం లేదు నీదేమన్నా ఎత్తుకోరా నాది కాదురా ఊదేది కాదు నా సొమ్ము నీ సొమ్ము కాదు నీ సొమ్ము కాదు పోయేది ఊరు రోడ్ రా ఊరు రోడ్ ఎంత అడుగు రాకూడదు ఊరు రోడ్ ఎంత ఉందో పేపర్ పేపర్ ఎత్తుకొచ్చేది ఊరు రోడ్ ఎంత ఉందో చేస్తావు నకాస్లో ఉండే దానికి సరే నకాస్లో అడుగు రోడ్ ఇసి సెంటర్ జమీన్లో ఇసిరా నా జమీన్లో 9 గుంటలు ఖరాబ్ ఉంది ఏంది సెంటర్ జమీన్లో నకాస్లో ఉంది సెంటర్ రోడ్ మీ జమీన్ సెంటర్ లా ఉంది నకాస్లా ఇసి అట్లయితే 9 గుంటలు రోడ్ ఉంది 9 గుంటలు ఆడుందో కొలి చేసుకొని చేసుకోండి నేను కాసేసేది నువ్వు కొలి నీకు అవసరం కాదు ఊరోళ్ళకి అవసరమా ఊరోళ్ళకి అవసరం ఉంటే చేసుకోండి నా దీంట్లో నువ్వు లోడతావా నీ దాంట్లో లోడలేదా నీ రోడ్ గవర్నమెంట్ రోడ్ రోడ్తా ఉండదు పోరా చేసుకో జాసిపూర్ పల్కొడేస్తారంట నేను ఊరోడ్రా నేను ఊరోడు రోడే చేస్తా ఉండేది రోడే చేస్తా ఉండేది రే నువ్వు ఇష్టానికి మాట్లాడదు ప్రసరా ఏమైనా కొత్తగా వచ్చేస్తా ఉన్నారు ఇక్కడ
లేదంట అబ్బాయి అప్పటికే ఆయప్పుడే చెప్తాను అన్నా 9 గంటలు ఖరాబ్ లో ఉంది. నేనే చెప్తాను 9 గంటలు మీరు నేను చెప్తాను. ఇప్పుడు ఇది నువ్వు కాదు, మీ ఎప్పుడు మా ఎప్పుడే రోడ్డు ఉంది. వచ్చింటే ఉన్నా అంటే 2 నెలలు ఇప్పుడు ఈ కాలువలో ఏమొచ్చాడు, కాలువకి పక్క రోడ్డు మొదలుగా ఉంటుంది కదా, లారీలు గీర్లు అంతా పోతా ఉంటుంది కదా. నేను మాట్లాడి నువ్వు మాట్లాడు అంతా పంట. ఇప్పుడు ఏమో కాలువ గట్లు పుట్టి ఊరికి ఇది ఈజీగా గవర్నమెంట్ వాళ్ళకి చేయాలని ఆ రోడ్డుకు ప్లాను ఆయన ఎమ్మెల్యేకి చెప్పినాం. ఎమ్మెల్యే ఒప్పుకోండి, ఆయన దయపెట్టి పెద్ద వచ్చేసి ఆ 9 ఖరాబు నువ్వు ఒత్తుని చేసుకో. ఇప్పుడు ఇవంతా మోపిస్తా కావాలంటే ఇంకోట్లే తాపకేపిస్తాము. నీకు ఊరికి ఊరికి దయపెట్టి ఒక నిమిషము. ఇప్పుడు దయపెట్టి 34 గంటలు వచ్చేసిందా? నీ క్లైమే ఇప్పుడు 70 ఏళ్ళకి ఉండింది రోడే 100 ఏళ్ళకి తప్పు నీదే మాదే. సర్వీస్ చేసి సర్వీస్ చేసి 1 నెల అవుతుంది లేదా జల్తో ఉండి అబద్ధాలు ఉండాలి అంటే ఇప్పుడు కొడుకు 7కి సాల్వ్ అయిపోతా ఉండే. అబద్ధాలు ఉండాలి దయపెట్టి 100 పంట 100 రోడ్డు ఇంక ఎచ్చుగా అడుక్కొని కాయాలి. మాకు జగడం దొరికాను, నేను జగడం చేయలేదు, నీ ఇష్టం. నేను జగడం చేయలేదు. నీకు ఎచ్చుగా అడుక్కొని కాయాలి. 9 గంటలు దీంట్లో ఇది ఉంది. 9 గంటలు ఇప్పుడు 9 గంటలు మాకే 9 మేము ఉండే రోడ్డు చేస్తాం. ఇన్నేళ్ళ నుంచే నువ్వు ఈ రోడ్ లో పరాడుతా ఉండవు కదా, ఇన్నేళ్ళ నుంచి నువ్వు రోడ్ లో పరాడుతా ఉండవు కదా, ఆ రోడ్ నీకు తెలియదా ఇంత ఉంది అనేసి? అప్పుడు తెలియదు. నా పేరు పాండి చేసుకున్నాక నేను అద్భుత చేసినాకే నాకు తెలిసింది. సరే ఇప్పుడు అద్భుత చేసుకోండి. ఇప్పుడు 100 జనం ఈ రోడ్ లో పరాడాలి, ఇంకా 100 జన్మ పరాడాలా, లైఫ్ లాంగ్ ఉండాలా. ఏముందో ఫస్ట్ సర్వే ఇచ్చేసి చూడంట. యాతకు వస్తున్న రోడ్ ఈ పక్క కొంచెం ఆ పక్క అందాకంటే చేయకూడదు అనేదా? వద్దు. ఒకే పక్క మీరు మీ ఇష్టానికి మీరు కుమ్మేసి మేమేం చేసాకైతుందప్ప. ఎవరు కుమ్మేసినారు చెప్పరా? ఇప్పుడు ఏ అప్పయ్య రే ఇడ్రా ప్రసన్న ఏం దీంట్లో అయిపోయి ఎత్తుకొని పోయాలి. ఎవడునా రోడ్డు నువ్వు 100 జనం పోయేది రోడ్డు నీకే మంచిదైతుంది. అదంతా ఏమి ఎట్లేదు ఊరికే కూడా వాళ్ళు ఒక ఇంటిమేషన్ వాళ్ళ ఇష్టానికి వాళ్ళు మొదలు ఏమీ లేకుండా వాళ్ళ ఇష్టానికి వాళ్ళు ఇచ్చేసుకోబట్టి జమీన్ వాళ్ళు మేమేం చేసేది? అడ్డం చేసాక రావద్దండ, పనులకు అడ్డం చేసాక రావద్దండ. దయచేసి మంచి పనులు అయ్యేదానికి అడ్డం చేసాక రాడు. పండుగ ఉంది, గంగ పండుగ ఉంది. నువ్వేమన్నా చేతులు వాడు మెంట్లోడు వాడు చెప్తే ఇంటాడికైనా ఊరికే నువ్వు గుద్దుముయ్య పడా గుద్దుము సార్ ఇడ్రా 10 జనం పోయి 100 జనం పోయి రోడా. నీ దికాష్ చదువురా ప్రసన్న దికాష్ చూడా. దీంట్లో వచ్చే ఒక పొదడీలు అట్లా చూపిస్తుంది, పొదడి ఇట్లా చూపిస్తుందిరా ప్రసన్న. నాకు తెలుసు ప్రసన్న, సర్వే 100 సర్వేలు చేయించిన నేను. సరే పోనీ పొలిచేయరా. ఇప్పుడు సెంట్రల్ రోడ్ వస్తుందట ఏడా, మీ జమీన్లో సెంట్రల్ రోడ్ వస్తుంది. అది ఆడ చూపి నాకు అదే చూపించారు, అదే చూపించారు. ఇది వద్దా అట్టే వచ్చి ఇట్లా వస్తాం పాప. ఇంకేం పోసేస్తాను అయ్యలతో అంటే ఇంకేం చేసేకైతే ఇవాళ సెంట్రల్ లో దావు పెట్టాలా ఇట్లా వస్తాము అన్న మేము చెప్తా ఉండేది అంతే. అది ఏముందో కానూన్ ప్రకారం ఏముందో చేసుకోండి. కానూన్ ప్రకారం ఇది చేస్తా ఉండేది. 100 ఏళ్ళ నుంచి నువ్వు ఈ రోడ్ లో పారాడుతావు, నీకు తెలిసి వెళ్దా? అంత పడుతుందా? నువ్వు పారాడుతా ఉండవు కదరా, నీకు తెలిసి వెళ్దా? నీకే అంత ఇడిచిపెట్టుకొని ఏం ఇడిచిపెట్టిందివా? ఏం ఇడిచిపెట్టిన నువ్వా? ఎప్పుడు ఆస్తి చేసినాడు నా లోడాలా కొంచెమా ఉద్మూసుకుంటరా నువ్వా? ఓ సేపా వాడు సప్లై వేస్తాను వాడిని. నువ్వు ఈడానో వాడిని కట్టుకొని పొందా వస్తున్నా సెంటర్ అంతా అయితే వద్దు కలకుండా ఉండో.
చూడప్ప 34 మాది ఏముందో మా జమీన్ ఇచ్చేసి రోడ్ ఎంత ఉందో ఎత్తుకోండి, మాది ఏం నేనేమి చెప్పలేదు. అట్లా ఇచ్చిపెట్టేసిందా ఒక ఇది లేకుండా మీ ఇష్టానికి మీరు 48 60 అడుగులు ఉంది, 42 అడుగులు పేపర్ ఎత్తుకొని రాపా, ఉంటే 42 అడుగులు ఇస్తాను పోప. మాట్లాడతాడు రోడ్ ఎంత ఉంది ఏముంది అనేసి ఎత్తుకున్నాడా. 42 అడుగులు చేసేయాలి. యావదా సిటీలో కూడా 42 అడుగులు రోడ్ ఎవరు చేసేయాలి. ఒక గాడి పోయే వచ్చేది మొదలు ఇంకా గాడి పోతా ఉండే వస్తా ఉండే, నేను దానికేమి ఇచ్చేయలేదు. మొదలు ఇంకా గాడి పోతా ఉండే వస్తా ఉండే. ఇప్పుడేమరా అంటే ఈత ఉండే కాలుని ఆత కొట్టి ఆతని ఇంకా 40 అడుగులు కరెంట్ పోల్ ని కాపాకిస్తాండి అనేసిందా. వీళ్ళ పాటికి వీళ్ళు డిసిషన్ తీసుకుంటారు. కరెంట్ పోల్ నుంచి ఆవో క్యాడర్ అవుతురా, మేమేముండేది కరెంట్ పోల్ నుంచి ఆవో క్యాడర్ అవుతురా. డిసిషన్ తీసుకొని వీళ్ళ పాటికి వీళ్ళే రోడ్ చేసుకోకపోతే మేము ప్రాపర్టీ వాళ్ళు మేమేం చేయాలి చెప్పండి. ఏం సార్ ಪ್ರಾಬ್ಲಮ್ ಈಗ? ಓಕೆ ನಮಸ್ಕಾರ ಸರ್, ಈಗ ಏನು ಪ್ರಾಬ್ಲಮ್ ಸರ್? ಇವಾಗ ನಮ್ಮ ಪ್ರಾಪರ್ಟಿಯಲ್ಲಿ ಇವ್ರು ಇಷ್ಟಕ್ಕೂ ಬಂದ್ಬಿಟ್ಟು ಈ ಕಡೆ 5 ಅಡಿ ಜಾಸ್ತಿ ಮೇಲೆ ರೋಡ್ ಎತ್ತಿದ್ದಾರೆ. ಹೌದು, ಇವ್ರು 5 ಅಡಿ ತೆಗಿಬೇಕಾದ್ರೆ ಕೂಡ ಕನಿಷ್ಠ ನಮ್ಗಾದ್ರೂ ಕೇಳಬೇಕಾಗಿತ್ತು, ಏನಪ್ಪ ಇಲ್ಲಿ ರೋಡ್ ಮಾಡ್ತೀರಿ ಬಂದು, ಇಲ್ಲ ಏನೋ ಸ್ವಲ್ಪ ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡುವ, ಇಲ್ಲಾಂದ್ರೆ ಇದು ಮಾಡ್ಕೋಬೇಕು. ಏನಿಲ್ಲ, ಇವ್ರು ಇಷ್ಟಕ್ಕೂ ಇವ್ರು ರೋಡ್ ಮಾಡ್ಕೊಂಬಂದ್ರು. ಇವಾಗ ಪ್ರಾಪರ್ಟಿಯಲ್ಲಿ ನಾವು ಎಷ್ಟಕ್ಕೂ ಬಿಟ್ಕೊಂಡಿರೋಕ್ಕಾಗುತ್ತಾ? ಸರ್, ಈಗ ನಾನು ಚಿಕ್ಕ ಹುಡುಗರಾಗಿರುವಾಗ ರಸ್ತೆಯಲ್ಲಿ ಓಡಾಡಿ ಇತ್ತು, ರೋಡ್ ಇತ್ತು. ಈಗ ಏನೋ ಹಬ್ಬ ಬರ್ತಾ ಇದೆ, ಅದು ಎಂತ ರೋಡ್ ಅಭಿವೃದ್ಧಿ ಆಗ್ತಾ ಇದೆ, ಅದು ಮಾಡ್ಕೊಂಡು ಯಾರು ರೋಡ್ಗಳು ಹಾಕೋಕ್ ಹೋಗಲ್ಲ. ಒಂದು ಗಾಡಿ ಓಡಾಡಕ್ಕೆ ರಸ್ತೆ ಗಾಡಿ ಓಡಾಡಕ್ಕೆ ರಸ್ತೆ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಮೊದಲಿಂದ ಇತ್ತು, ನಾನೇನು ಮಾತಾಡಿಲ್ಲ. ನಾವು ಮೊನ್ನೆ ಅದ್ಬಸ್ತ್ ಆದ್ಮೇಲೆ ನಮಗೂ ಗೊತ್ತಾಗಿದ್ದು ನಮ್ಮ ಪ್ರಾಪರ್ಟಿ ಇಲ್ಲಿವರೆಗೂ ಇದೆ. ಇವಾಗ ನಾನು ಕೂಡ ಇದನ್ನ ಸೇಲ್ ಮಾಡಿದ್ದೀನಿ, ಅವ್ರು ರಿಜಿಸ್ಟರ್ ಮಾಡ್ಕೊಡ್ಬೇಕು. ಅದಕ್ಕೆ ಅದ್ಬಸ್ತ್ ಹಾಕಿದಾಗ ಪೂರ್ತಿ ರೋಡ್ ನಮ್ಮದ್ರಲ್ಲೇ ಇತ್ತು. ಸರಿ, ಅದೇನೋ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಸೈಲೆಂಟ್ ಆಗಿದ್ದೆ. ಈಗ ಬಂದ್ಬಿಟ್ಟು ಅಲ್ಲಿರೋ ರೋಡ್ ತೆಗೆದು ಇನ್ನೂ ಇಲ್ಲಿಗೆ ಹಾಕಿದ್ರೆ ನಾವೇನ್ ಮಾಡ್ಬೇಕು? ಯಾವ ಕಡೆ ಬಂದಿದೆ ರೋಡ್ ನೋಡಿ, ಈಗ ಮಣ್ಣು ಹಾಕಿದಾರಲ್ಲ, ಅಲ್ಲಿ ಮೊದ್ಲು ಹಳೆ ಕಾಲುವೆ ಇದ್ದಿದ್ದು, ಅಲ್ಲಿಂದ ಅಲ್ಲಿ ರೋಡ್ ಇದ್ದಿದ್ದು. ಚರಂಡಿಗೋಸ್ಕರ ತೆಗ್ದಿದ್ದಾರೆ. ಯಾವ್ದು ಈಗ ಏನಿದೆಯೋ ಹೌದು ಸರ್. ಇವಾಗ ಇಲ್ಲಿಂದ ಕಾರ್ನರ್ ವರ್ಗು 6 ಅಡಿ ಉದ್ದಕ್ಕೂ ತೆಗೆದ್ರೆ ಎಷ್ಟು ಗುಂಟೆ ಹೋಯ್ತು ನೀವೇ ನೋಡಿ. ಈಗ ಮಣ್ ರೋಡ್ಗಳಲ್ಲಿ ರಸ್ತೆಗಳು ಹಾಕಿದ್ರೆ ಚರಂಡಿ ಇಲ್ದೆ ಹೋದ್ರೆ ರಸ್ತೆ ಹಾಳಾಗುತ್ತೆ ಅಂತ ಚರಂಡಿ ಮಾಡಿ ನಾಳೆ ನೀವು ಅನುಕೂಲ ಮಾಡ್ಕೊಟ್ರೆ ನೀವು ಸೇಲ್ ಮಾಡಕ್ ಕೂಡ ಲೇಔಟ್ ಮಾಡಿ ಸೇಲ್ ಮಾಡಕ್ ಕೂಡ ಚರಂಡಿ ಇದ್ರೆ ನಿಮ್ಗೆ ಅನುಕೂಲ ಆಗುತ್ತಲ್ಲ, ಲ್ಯಾಂಡ್ ವ್ಯಾಲ್ಯೂ ಜಾಸ್ತಿ ಆಗುತ್ತಲ್ಲ. ಲ್ಯಾಂಡ್ ವ್ಯಾಲ್ಯೂ ಜಾಸ್ತಿ ಆಗೋದು ಆಮೇಲೆ ಇವಾಗ ಅಲ್ಲ ಸರ್, ಇಲ್ಲ ಸರ್, ಒಂದ್ ನಿಮಿಷ ಸರ್. ಇವಾಗ ಚರಂಡಿ ಆಮೇಲೆ ಬಂದ್ಬಿಟ್ಟು ಲೇಔಟ್ ಮಾಡ್ಕೊಳ್ಳುವಾಗ ಅದೇನಿದು ಚರಂಡಿ ನಾವು ಹಾಕೊಂತೀರಿ, ರೋಡ್ ಏನ್ ಬೇಕೋ ಮಾಡ್ತೀರಿ. ಇವಾಗ ನಾವೇನ್ ಲೇಔಟ್ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ, ನಾವು ಬಂದ್ಬಿಟ್ಟು ನಮ್ಮ ಪರ್ಸನಲ್ ಇದರಿಂದ ಸೇಲ್ ಮಾಡ್ತಾ ಇದ್ವಿ. ಇವಾಗ ಸೇಲ್ ರಿಜಿಸ್ಟರ್ ಮಾಡ್ಕೋಬೇಕಂದ್ರೆ ಅವ್ರು ಕೂಡ ನಾವು ಪ್ರಾಪರ್ಟಿ ತೋರಿಸ್ಬೇಕಲ್ಲ ಎಲ್ಲಿವರೆಗೂ ಇದೆ ಅಂತ. ఇవాళ ನಾವು రోడ్ తోర్సిద్రా ಅವ್ರು రిజిస్టర్ ಮಾಡ್ಕೊಂತಾರ అన్న. ఇప్పుడు రోడ్ చేపిస్తే వాళ్ళు రిజిస్టర్ చేసుకుని మీరే చెప్పండి. ఇప్పుడు రోడ్ ఈత వచ్చింది జమీన్ అతకు ఉంది అంటే వాడు రిజిస్టర్ చేసుకుంటాడు పని. దీంట్లో 9 గుంటలు దీంట్లోనే కట్ అయింది. అవునప్ప, 9 గుంటలు ఉంది. యావదే ఇప్పుడు దీంట్లో వచ్చేసిందా కాలుదారి అనేసిందా, ఇది 4 అడిలు ఇది ఉండేది. 4 అడిలు ఆ తవ ఆ టర్నింగ్ చూడే, ఆ టర్నింగ్ లో ఒక చైన్, ఈ తవ వచ్చేసిన సెంటర్, ఆ తవ వచ్చేసింది ముక్కాలు చైన్, ఇది వచ్చేసిన కాలు చైన్ ఉండేది. ఆ తనిక అది నేను ఇదే స్కెచ్ ఎత్తినాక ఖాళీ దారి అనేసింది, అది స్ట్రైట్ ఉంది, అది స్ట్రైట్ అన్న. ఆ టర్నింగ్ లన్నిక అది మెన్షన్ లేదు, స్కెచ్ లో వచ్చేసిందా, ఇన్నడిలో మెన్షన్ చేసిండలేదు ఉంది. నేను కంటే స్కెచ్ ఇస్తాను. పాత దావా కాలు దావా దాంట్లో చూపించినారు, కొత్తది వచ్చి 2 చూపించినారు. ఫస్ట్ ఆ పనులు చేసుకోండి. నేను దేవుని విషయం చేయలేదు. 9 అడిలు 50 చేసుకోండి. నేను 9 అడిలు నేను చెప్తా ఉండేది. ఈ రోడ్ ఆ రోడ్ 9 గుంటలు రే ఉండేదే రోడ్. యావస్కి మా స్కెచ్ లేదప్పా, ఇంత చూపించిండేది. అందరూ వాళ్ళే రావుని అదేముంది చేసుకొని ఇప్పుడు నేను రోడ్ నిడిచి పెట్టేసిందా, నేను వద్దపా కాలు అది మూసేయండి, ఆతకుండా అతకు రోడ్ చేసుకోండి అంటే మిమ్మల్ని రోడ్ మూయమని అవుతావా? రోడ్ గుట్లాడు పెట్టమంటే ఉండే రోడ్ చేసుకోండి. మేమేమన్నా అబ్జెక్షన్ చేయండి. మేము కొత్తగా వచ్చేసింది రోడ్ కొని మీరు ఇప్పుడు ఇంకెవరు చేయండి? మీరే పాత కాలు ఈ పక్క రోడ్ పాత కాలు మూయమంటారా? మీ దగ్గర ఆర్గ్యుమెంట్ చేసే ఇది లేదు. అది ఏముందో రోడ్ చేయాలంటే మీరు ఏముందో కానూన్ ప్రకారం 9 గుంటలు నేనేం అబ్జెక్షన్ చేసేసాడు. 9 గుంటలు ఏ పక్క ఉందో ఇచ్చేసుకొని మీరే స్కెచ్ చేసుకొని మీరే చేసుకోకపోటప్ప మాదేం ఇదే లేదు.
12 13 కాకినాడ వచ్చేది ಯಾವ್ದು కాకినాడ రోడ్ వచ్చేది ఏం వెళ్తున్నా ఇది ఎంత వస్తుంది సిమెంట్ రోడ్ ఎంత 14 గడిలో వచ్చేది నైపెట్టి వచ్చి 14 గడిలో ఎంత ఈ పక్క ఆ పక్క ఆ ಯಾವ್ದು కాలం 14 గడిలో నువ్వు నా మొత్తం జమీన్ ఈ జమీన్ రోడ్ ఉంది సెంటర్కి ఇచ్చేసుకొని ఈ పక్క 7 అడుగులు ఆ పక్క 5 అడుగులు చేసుకో 14 అడుగులు చేస్తారా ఈ పక్క 7 అడుగులు వేసుకో సర్వే చేసి ఆ పక్క 7 అడుగులు వేసుకొని దావ చేసుకోకుండా అది ఇడిచిపెట్టి మొత్తం మోగిన దీంట్లో నేను ఇడిచెళ్తాను ఇప్పుడు అందరికి అనుకూలం కావాలంటే ఈ పక్క అర్థం ఆ పక్క అర్థం చేసుకోండి యావదే ఆ కాలం మీ జమీన్ సెంటర్ లో ఉంది అంటే ఒక దాన్ని ఇస్తాను ఇస్తా ఉన్నారు పోనీ యావదే సెంటర్ జమీన్ లో ఉంది అంటావు కదా నువ్వే సెంటర్ ఖాళీదారు ఉండేదానికి 14 అడుగులకి సెంటర్ జమీన్ లో వస్తే నీకు వాల్యుయేషన్ తక్కువ అవుతుంది తప్ప సైట్ లో ఎత్తుకుంటా ఉంటే ఏం ప్రాబ్లం చెప్పు ఏమైనా చేసుకోకుండా రా మీ మాట్లాడదురా మీ సొమ్ము అంటే మీకు నొప్పి తెలుసురా మీ మీదేం పోతా ఉండలేదు కదా ఎవరో పోతుంది మీకేం తెలుస్తుంది నా సొమ్ము నీ సొమ్ము అనేది కాదు సెంటర్ జమీన్ లో పోతే ఇది ఏమైతే ప్రాబ్లం అయ్యాలదా ఈ సైడ్ లో వస్తా ఉంటే ఏం ప్రాబ్లం ఒకటి ఎక్స్ట్రా పోతే కూడా పోనీ యాడో ఒకడిపోతాను నేనే మాట్లాడలేపనే ఒకడిపోతా మాట్లాడలేపనే యావదే ఇంత వస్తుందా కాంగ్రెస్ రోడ్ ఎవరా ఇంత వస్తుందా 14 గడిలో వచ్చేది అది మనకు అర్థం అవుతా ఉండలేదు మనకు చెప్తా ఉంటాను నువ్వు ఇప్పుడు తిరిగా నేను మూసుకోవద్దా మెంట్లోడా కావాలి మేము ఇప్పుడు ఈ పక్క మిమ్మల్ని ఫస్ట్ ఈ పక్క ఎవరు రోడ్ మంది జమీన్ ఎవరు రోడ్ కాదు ఎప్పుడు నేను రోడ్ మానేది మేమే ఎప్పుడు నేను రోడ్కి నేనేం అబ్జెక్షన్ చేయలేదు ఎప్పుడు నేను రోడ్ ఏతకి రాళ్ళు ఏత ఉండింది ఇప్పుడు మీరు ఏతకు రోడ్ కొచ్చిన అది చెప్పండి ఫస్ట్ నీకు 14 గడియలు కావాలని తెలిసిందా ఉండే జమీన్ లో రోడ్ రావద్దు నాకే తెలియదు అన్న పక్కలే ఒకటి ప్రాబ్లం ఉంది ఇನ್ನು చెప్తాను అది 42 అడుగుల రోడ్డు అప్పుడు సర్వీస్ ఉంది చేతమిడి ఎలా అది ఇది కూడా సాల్వ్ అయిపోయి రేపు నో ఊరందరిది చెప్తాను నువ్వే దావు మూసి పెట్టుకుంటావు కలుపుకుండా ఇంకొక దావు అయితే ఇంకొక జమీన్ అయితే ఇచ్చేసుకుంటావా ఆడ జడ్జి సపోర్ట్ చెప్పి జడ్జి పోలీసు వాళ్ళతో వచ్చినా ఓకే మీ అన్న రానే వద్ది దావులో అంటే నాకే దాన్ని సాల్వ్ చేసే మీ అన్నతో ముల్ది ఇనుకో మేము మూయిలే దావుని ఈ పొద్దు పెట్టుకోవడం ఈరప్పులు కుంటు మూసింది నువ్వు రాజకాలు మూసింది నువ్వు ఆ కుంటు ముయ్యమనిందే నువ్వు ఆ కుంటు కుంటు మూసి దావు చేసుకో 4-5 గిట్టాలు చెప్పింది గోపాలప్పుడు కుంటు మూస్తే దావిస్తాంట గోపాలప్పుడు కుంటు మూస్తే దావిస్తాంట కుంటు మూపించింది నువ్వు మూసిపోయింది అదే అంతా పూసేద్దాం వద్దు కాలులా ముందే తిడారు చూడు కాలు గడ్డి చూడు రైట్ లా ప్రసన్న కాలు గడ్డ చూడు ప్రసన్న కాలు పాతది ఇదేమిదే పాత కాలు గడ్డ చూడు ఈత ఉంది పాలు పాతది కాలు గడ్డి ఈడు పాతది కాలులా ముందే తిండారు లేదో అనే లేదు కావాలంటే ఇప్పుడు ఇప్పుడు ఈ దాని ఆడదాకా రోడ్ వేసేలే ఐబ్ గారు వేసే 14 గడియలు ఈతనక ఈ ముందుండే తవనే దీని 14 గడి ఇడిచిపెచ్చి తిరిగా నెక్స్ట్ దీనికి ఫుట్పాత్ కి ఇంకొక అంతసేపిచ్చి ఫుట్పాత్ వచ్చేది ఏం అట్లనే ఇది క్యూ సిటీ ఇది ఫుట్పాత్ వస్తాను రెడీ చేసేకే ఉండే ఫుట్పాత్ లో ఇల్లు కట్టుకొని దాని అడిగలేదు ఊర్లో అయ్యా ఊర్లో కాదు ఈ పంచాయతీలు ఉన్నాయి కదా కామదేపల్లి పంచాయతీ కంసౌన్ పంచాయతీ ఫుట్పాత్ లో ఖాతాలు ఇస్తారు అవి అనుకుంటారా మేమంతే ఉరికంపేట రోడ్లు ఏం బాధపడు ఎద్దు సేపు మెత్తగా చెప్పండి ఇది అడితే చూపించదు యాడిస్తాం కాంట్రాక్ట్ ఎంతకైంది 14 ఏళ్ళు ఈ ముడికే వచ్చేది ఆ కాలుకు మోపించేస్తాం కావాలంటే ನ್ಯೂ ಕಾರ್ಮಲ್ ಸ್ಕೂಲಿಂದ ಎರ್ನಾಗನಹಳ್ಳಿ ರಸ್ತೆ ಇದು ಪೆದ್ದಪಲ್ಲಿ ಉರ್ಗಾಂಪೇಟೆ ರೈಲ್ವೆ ಸ್ಟೇಷನ್ ಎರ್ನಾಗನಹಳ್ಳಿ ರಸ್ತೆ ಇದು ಅವ್ರ್ಯಾವನ ಇಲ್ಲಿ ರೋಡೇ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ ಅವನ ಹತ್ರ ಏನು ಡಾಕ್ಯುಮೆಂಟ್ ಇದೆಯೋ ಏನೋ ಗೊತ್ತಿಲ್ಲ ನಾವು ನನಗೆ 67 ವರ್ಷ ನಾನು ಹುಟ್ಟಿದಾಗ್ಲಿಂದನೂ ಇದೇ ರಸ್ತೆ ಇದೆ ಇಲ್ಲಿ ಅವನು ಇಲ್ಲ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ನಿಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದಾನೆ ಆದ್ದರಿಂದ ಅವನ ಮೇಲೆ ಇದು ನಾಳೆ ತಹಸೀಲ್ದಾರು ಇವರು ಕಂಸಂದ್ರಪ್ಪ ಇದು ಗಟ್ಕಾಮದೇನಹಳ್ಳಿ ಪಂಚಾಯತಿ PDO ಇಬ್ರು ಬರ್ಬೇಕು ನಾಳೆ ಸರ್ವೇಯರ್ನ ಕರ್ಕೊಂಡು ಇಬ್ರು ಬರ್ಬೇಕು ನಾಳೆ ನಮ್ಮ ಇದು ರೋಡ್ ರಸ್ತೆ ನಾವು ಮಾತಾಡಲ್ಲ ಅದರಿಂದ ನಮಗೆ ಜಾತ್ರೆ ಇದೆ 1ನೇ ತಾರೀಕು ಇದು 3 ದಿನದಲ್ಲಿ MLA ಅವರು ಇಲ್ಲಿ ಪೂಜೆನೂ ಮಾಡಿದ್ದಾರೆ ಇಲ್ಲಿ ಬಂದುಬಿಟ್ಟು ಇವತ್ತು ಬಂದು ರಸ್ತೆ ಎಲ್ಲ ನನ್ನ ಜಮೀನಲ್ಲಿದೆ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ
ಆವಾಗ ಈ 60 ವರ್ಷದಿಂದ ಎಲ್ಲೋಗಿದ್ದ, 67 ವರ್ಷ ನನಗೆ ಆವತ್ತಿನಿಂದ ಇವನು ಎಲ್ಲೋಗಿದ್ದ ಇವನು. ಇದರಿಂದ ಇವಾಗ ಇದನ್ನು ಆದಷ್ಟು ಬೇಗ ಇದು ಸರ್ ನಾವು ಚಿಕ್ಕ ಹುಡುಗರಿಂದ ಈ ರೋಡಲ್ಲಿ ಪ್ರಯಾಣ ಮಾಡಿರೋರೆ. ಈಗ ಇದು ಜಮೀನು ಇದು ರಸ್ತೆ ಇಲ್ಲ ಅಂತ ತಡೆ ಕಟ್ಟಿರೋರು ಯಾರು? ಈ ಪ್ರಸನ್ನ ಅಂತ, ಪ್ರಸನ್ನ ಕುಮಾರ್ ಅಂತ ನಮ್ಮಳ್ಳಿನೇ ಎರ್ನಾಗ್ನಳ್ಳಿ. ಅವನು ಮಾತಿಗೆ ಮುಂಚೆ ನಮಗೆ ಇವರು ಯಾರೋ ನ್ಯಾಯಾಧೀಶರು ಅವ್ನಿಗೆ ಸಪೋರ್ಟ್ ಇದ್ದಾರೆ ಅಂತೆ. ಅದರಿಂದ ನಮಗೇನು MLA ರಸ್ತೆ ಹಾಕ್ಕೊಟ್ಟಿದ್ದಾರೆ, ನಮಗೆ MLA ನ್ಯಾಯ ಪ್ರಕಾರ ಮಾಡಿಕೊಡ್ತಾರೆ, ಏನಿದಿಲ್ಲ. ನಾಳೆ ತಹಸೀಲ್ದಾರು ಬರಲಿ, ಇವರು ಸರ್ವೇಯರು ಬರಲಿ, ಈ ಪಂಚಾಯತಿ ಖಾತೆಗಳು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಅವರು ಬರಲಿ, ಯಾರೋ ಈ ಕಾಮದೇಪಲ್ಲಿ ಪಂಚಾಯತಿನಲ್ಲಿ ಅವರೆಲ್ಲ ಕಾಲುವೆಗಳು ರಸ್ತೆಗಳಿಗೆ ಕೊಡ್ತಾರೆ ಅವ್ರ ಖಾತೆಗಳು. ಅದರಿಂದ ಅವರೆಲ್ಲನೂ ಬರಲಿ, ನಮ್ದೇನು ಅಭ್ಯಂತರ ಇಲ್ಲ. ನಮ್ಗೆ ರಸ್ತೆ ಆಗಬೇಕು. ಜಾತ್ರೆ ಇದೆ ಅವಾಗ 1ನೇ ತಾರೀಕು. ಅವರು ಲ್ಯಾಂಡ್ ಆರ್ಮಿನವರು ಇವರೆಲ್ಲನೂ ಇಮಿಡಿಯೇಟ್ ಮಾಡಿಕೊಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ಅದರಿಂದ ನಾವು ಆ ರಸ್ತೆನೂ ಬ್ಲಾಕ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ ಇವಾಗ. ಅದು ನಮಗೆ ಸಾಲ್ವ್ ಹೋಗ್ಬೇಕು ಮೊದಲು. ಹಳೆ ರಸ್ತೆ ತಾನೆ, ಇನ್ನು ನಿಲ್ಲಿಸ್ತಾ ಇದ್ರೆ ನಾವೇನು ಮಾಡಲಿ? ಹೆಂಗೆ ಇದು ನಮ್ಮದು ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಇದು ಮಾಡಿದ್ರೆ ಅದು ಯಾವ ಕಾರಣದಿಂದ ನಿಲ್ಲಿಸ್ತಾರೇನೋ ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ಯಾವ ಕಾರಣ ಇಟ್ಕೊಂಡು ನಿಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದಾರೋ ನಮಗೇನು ಗೊತ್ತಿಲ್ಲಪ್ಪ ನಮಗೆ. ಅದರಿಂದ ಕಲ್ಲುಗಳಿದೆ, ಬ್ಲಾಕ್ ಮಾಡ್ತೀವಿ. ನಾಳೆ ಸಾಲ್ವ್ ಆಗುತ್ತೆ. ಎಲ್ಲಿ ಹೋಗುತ್ತೆ? ಸಾಲ್ವ್ ಹೋಗುತ್ತೆ. ಅವ್ರು ನಮ್ಮ ಜಮೀನಲ್ಲಿದೆ, ನೀವು ಮಾಡಬೇಡಿ ಅಂತಾರೆ. ಇಷ್ಟು ವರ್ಷಗಳಿಂದ ಬರೀ ಮಣ್ಣು ರೋಡ್ ಆಗಿತ್ತಲ್ಲ, ಈಗ ತಾರ್ ಹಾಕುವಾಗ ಅಡ್ಡ ಬರ್ತದೆ. ಸಿಮೆಂಟ್ ಅದು ಏನು ಎಷ್ಟೋ ಕೇಳ್ಕೊಂಡು ಎಷ್ಟೋ ಜಗಳ ಮಾಡಿ MLA ಅವ್ರ ಹತ್ರ ನಾವು ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡಿ ಜಾತ್ರೆ ಇದೆ ಅಂತ ಎಲ್ಲ ಇದು ಮಾಡಿ ರೈಲ್ವೆ ಸ್ಟೇಷನ್ ರಸ್ತೆ ಎಲ್ಲ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಅಂತ ಆಯಮ್ಮನೆ ಹೇಳಿದ್ದಾರೆ. ಹಣ ಸ್ಯಾಂಕ್ಷನ್ ಮಾಡ್ಕೊಡ್ತೀನಿ ಹಾಕ್ಕೊಳ್ಳಿ ಅಂತ ಆಯಮ್ಮನೆ ಹೇಳಿದ್ರು. ಇಷ್ಟೆಲ್ಲ ಮಾಡಿ ನೋಡಿ, ಅಲ್ಲೊಂದು ಕುಂಟೆ ಇತ್ತು. ಇದಕ್ಕೆ ಚಿಕ್ಕಿರೋವಾಗ ಕುಕ್ಲೋನ್ ಕುಂಟ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಒಂದು ದೊಡ್ಡ ಕುಂಟೆ ಸರ್ಕಾರದ, ಅವನು ಸ್ಕೂಲ್ ಜಾಗ ಅಕ್ವೈರ್ ಮಾಡ್ಕೊಂಡ, ಯಾರೋ ನ್ಯೂ ಕಾರ್ಮಲ್ನವನು ಅದನ್ನು ಹಾಕ್ಕೊಂಡ. ಎಲ್ಲ ಒಬ್ಬೊಬ್ಬನೂ ಇದು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಏನೋ MLA ಇಂದ ಅಷ್ಟೊಂದು ನಮಗೆ ಒಳ್ಳೆ ಕೆಲಸಗಳಾಗ್ತಾ ಇದೆ. ಅದರಲ್ಲೂ ತಿನ್ನೋನಲ್ಲಿ ಮಣ್ಣಾಕ್ತಾರೆ ಬಂದ್ಬಿಟ್ಟು. ಏನು ಮಾಡ್ತಾರೆ ಹೇಳಿ? ನಮ್ಮ ಒಂದು ಸೌಕರ್ಯಕ್ಕೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ ನಾವು ಹೇಳಿ, ಜನಕ್ಕೆ ಒಳ್ಳೇದಾಗಲಿ ಅಂತೇಳಿ. ಇನ್ನೇನು ಇದ್ರ ಮುಂಚೆ ಯಾವನೂ ಮಾಡೋಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇಲ್ಲ, ಏನಿಲ್ಲ. ಇವಾಗಾಗಿರೋವಾಗ ಇದು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಇದೆಲ್ಲ. ಸ್ವಾಮಿ ನಮಸ್ಕಾರ. ನಾವು ದಲಿತರು ಈ ಊರಲ್ಲೇ ಎರ್ನಾಗ್ನಹಳ್ಳಿಯಲ್ಲಿ ದಲಿತರು. ಈ ರಸ್ತೆ 40 ವರ್ಷ 50 ವರ್ಷದಿಂದ ಇದೆ. ನಾನು ಜ್ಞಾಪಕ ಬಂದಾಗಿಂದ ಇದೆ. 42 ಅಡಿ ರೋಡ್ ಇದು ರಸ್ತೆ. ಇದು ಕೋರಮಂಗಲ ರೈಲ್ವೆ ಸ್ಟೇಷನ್ಗೆ ಈ ರೋಡು. ಈ ರಸ್ತೆಯಲ್ಲಿ ಎಲ್ಲ ಮುಚ್ಕೊಂಡು ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ಇವಾಗ ಪ್ರಸನ್ನ ಕುಮಾರ್ ಅವರು ಜಡ್ಜ್ ಅನ್ನೊಬ್ಬರನ್ನ ಇಟ್ಕೊಂಡು ಇಲ್ಲಿ ಡ್ರಾಮಾ ಆಡ್ತಾ ಇದ್ದಾನೆ. ನಮ್ಮ ಜಮೀನಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದೆ ರಸ್ತೆ. ನಮ್ಮ ಸರ್ವೆ ಮಾಡ್ಲಿ ಅವ್ನು ಬೇಕಾದ್ರೆ, ಇಲ್ಲ ಅಂತ ನಾವು ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. ಸರ್ವೆ ಮಾಡ್ಬಿಟ್ಟು 42.5 ಅಡಿ ನಾವು ಬಿಟ್ಬಿಟ್ಟು ಏನನ್ನ ಮಾಡ್ಕೊಂಡು ನಾವು ಎತ್ತಾ ಇರೋದು 20 ಅಡಿನೂ ಕೂಡ ಇಲ್ಲ. ಖಾಲಿ 18 ಅಡಿ 14 ಅಡಿ ಬರ್ತೇನಪ್ಪ ಸರ್. ಸರ್ ಅವನ್ನೇ ಕೇಳಿ ಸರ್ ಬೇಕಾದ್ರೆ. ಅವ್ನು ಹುಡ್ದಾಗಿಂದ ಎಲ್ಲೋಗ್ತಾ ಇದ್ದಾರೆ? ಬೇರೆ ಕಡೆ ಎಲ್ಲಿದೆ ರಸ್ತೆ? ಇದೆ, ಅಲ್ಲೊಂದು ಖಾಲಿ ರಸ್ತೆ ಇದೆ. ಇದು 42 ಅಡಿ ರಸ್ತೆ. ಇದು ಇಲ್ಲ ಅಂತ ಅವನೇ ಹೇಳ್ಬಿಡ್ಲಿ, ಹೋಗ್ಲಿ. ಇಲ್ಲಿ ಇಲ್ಲ ಅಂತ, ರಸ್ತೆ ಇಲ್ಲ ಅಂತ ನಾವು ಒಪ್ಕೊಳ್ತೀವಿ. ಗ್ರಾಮಸ್ಥರು ಏನ್ ಹೇಳ್ತೀರಾ ಸರ್? ನಾವು ದಯವಿಟ್ಟು ಇದಕ್ಕೆ ಅವನಿಗೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡಂಗಿಲ್ಲ. ನಮ್ಗೆ ರಸ್ತೆ ಬೇಕು. ನಮ್ಗೆ ಹಬ್ಬ ಇದೆ, ಜಾತ್ರೆ ಇದೆ, ಅಡ್ಡ ಕಟ್ತಾ ಇರೋದು. ನಮಗೆ ಜಾತ್ರೆ ಇದೆ, 2-3 ಜಾತ್ರೆ ಇದೆ. ಜಾತ್ರೆಗೆ ಬೇಕು ಅಂತ ಮೇಡಮ್ ಅವ್ರನ್ನ MLA ಮೇಡಮ್ ಅವ್ರನ್ನ ಕೇಳ್ಕೊಂಡ್ವಿ. ಎಷ್ಟೋ ಸತಿ ಮೆಮೊರಾಂಡಮ್ ನಾನೇ ಕೊಟ್ಟಿದ್ದೀನಿ. ಮೇಡಮ್ ಈ ಥರ ಬೇಕು ಮೇಡಮ್, ಈ ಥರ ಇದೆ, ನಾವು ದೀಪಗಳು ಎತ್ಕೊಂಡು ಹೋಗ್ಬೇಕು ಹಬ್ಬಕ್ಕೆ ಅಂತ. ಅದಕ್ಕೆ ಮೇಡಮ್ ಸ್ಪಂದಿಸಿ ಇವಾಗ ನಮ್ಗೇನೋ ರಸ್ತೆ ಮಾಡಿಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಅದಕ್ಕೆ ಅಡ್ಡ ಆಗ್ತಾ ಇದಾರೆ ಸಮಯ. ಸರ್ ಈಗ MLA ಗಮನಕ್ಕೆ ತಗೊಂಡು ಹೋಗಿದ್ದಾರೆ ಅದನ್ನ? ಇನ್ನೂ ಇಲ್ಲ ಸರ್. ಇವಾಗ ತಾನೇ ನಮ್ಗೆ ಗೊತ್ತಾಗಿದೆ. ಎಷ್ಟು ಅವ್ರು ನಿಲ್ಸಿರೋದು ಬಂದು ಇದಕ್ಕೆ ಯಾವ್ದು ನಮ್ಗೇನು ಗೊತ್ತಿಲ್ವಲ್ಲ. ಇನ್ಮೇಲೆ ಹೇಳ್ತೀವಿ ಹೋಗ್ಬಿಟ್ಟು. ಇಲ್ಲಿ ಅಡ್ಡ ಹಾಕ್ಬಿಟ್ಟು ಕಲ್ಲುಗಳು ಎಲ್ರಿಗೂ ಗೊತ್ತಾಗುತ್ತೆ. ಏನು ಒಂದಿನ ಇದಾದ್ರೆ ಏನು ಇದಾಗಲ್ಲ, ನಾಳೆಗೆ ಕ್ಲಿಯರ್ ಮಾಡ್ಕೊಳ್ತೀವಿ.